రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసుకుని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పు పొందాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. ఆదివారం రైతు బంధు పథకం అమలు జాప్యంపై బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐబీ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 పథకాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతు బంధు పథకం ఇంకా అమలు చేయకుండా రైతులను గోసపెడుతుందని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులతో 10 జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందుతోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూసీ నది ప్రక్షాళన పేరుతో వేల కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ప్రజలకు ఏమి చేయలేని ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకొని మరోసారి ఎన్నికలకు తలపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్రావు ఇతరులు పాల్గొన్నారు. మోసం చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని రైతాంగాన్ని నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వాన ఆనాడు 1,00,000 కోట్ల రూపాయలు రైతు బంధు, రైతు బీమా ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు మేము మరి ఎకరానికి 5,000 అనే కార్యక్రమం పెడితే 5 కాదు, కాంగ్రెస్ కు ఓటేయండి, ఒక పంటకు 7,500 ఇస్తామని బడాయిలు కొట్టిన బడా నాయకులు ఇలా ముఖం చాటేసుకుంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నాయకులందరూ వానకాల పంట ఇవ్వలేదు. నిన్న చెప్పారు మంత్రి గారు వానకాల పంట ఇవ్వడం లేదని. ఆనాడు ఎన్నికల ముందు తెలియదా? ఇలా తప్పుడు వాగ్దానాలతో ఓట్లు దండుకున్నారు. తప్పుడు వాగ్దానాలతో ఓట్లు దండుకున్న తర్వాత మీరు రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి మీకు నైతిక విలువలు ఉంటే తక్షణమే మీ ప్రభుత్వం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదొక్కటే కాదు ఇవాళ 6 గ్యారెంటీ హామీ 6 ఏమైందండి? మహిళలకు 2,500 ఇచ్చారా? ఇవ్వలేదే. 2,000 పెన్షన్ 4,000 అన్నారు, ఇవ్వలేదే. 4 నుంచి 6,000 అన్నారు, ఇవ్వలేదే. నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదే. మహిళలకు మోపెడ్ అన్నారు, ఇవ్వలేదే. మీరు 6 గ్యారెంటీల్లో ఆ ఒక్క ఉచిత బస్సు మట్టుకు ఏదో కాస్త కోస్త నడుస్తుంది. అది కూడా బస్సులు తగ్గించారు. ఆ గ్యాస్ కూడా సగం మంది రావడం లేదు, కరెంటు కూడా సగం మంది రాలేదు. ఇవన్నీ మీరు చేయలేదు. ఇవన్నీ చేస్తారని అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 6 గ్యారెంటీలు చూపించి ఇక అత్తయ్య మీకు ఎన్నికలైన తర్వాతనే డిసెంబర్ 10కే మీకు బ్యాంకులలో డబ్బులు పడతాయని మీరంతా ఓట్లు దండుకున్నారు. ఆనాడు బాగా తెల్ల మోకాలు వేసుకున్నారు. ఇలా నల్ల మోకాలు వేసుకునే పరిస్థితి ఇలా కాంగ్రెస్ నాయకులకు ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఒక దిక్కు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు. ఇలా ఏమని చెప్పగలుగుతారు? ఎందుకు ఇవ్వడం లేదు? రైతును రాజు చేసింది ఇలా కేసీఆర్ ప్రభుత్వం. 1,00,000 ఎకరాలకు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 అవినీతి అంటారు. 1,00,000 ఖర్చు పెడితే ఇలా సుందిల్ అన్నారం, మేడిగడ్డ, ఎల్లంపల్లి 10 జిల్లాలకు గోదావరి నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కితే మూసీ సుందరీకరణని 1,50,000 కోట్లు దండుకోవడానికి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు జేబులు వేసుకోవడానికి ఇదొక పన్నాగం. ఎన్ని వేల ఎకరాలకు వస్తాయా ఏం చెప్పడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం 6 హామీలు అమలు. అందులో వానకాలం పంట రైతులు మోసం చేసిన ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీ
ప్రభుత్వం రాజీనామా చేసి తాజాగా ఎన్నికల్లో దిగండి, అప్పుడు ప్రజలు తీర్పిస్తారు. అది ప్రజా తీర్పు గౌరవాలని నేను డిమాండ్ చేస్తున్నా.